సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి సార్, మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రాష్ట్ర చిహ్నంలో మార్పులు జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు. జరిగితే ఏం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ మీకు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు ఆ డెసిషన్స్ని? అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చిహ్నం కావచ్చు, గీతం కావచ్చు, లేకపోతే పేరు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవేవైతే తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా ఉండొద్దా అంటే ఉండాలి, వద్దని కాదు. కానీ ఒక అప్రధానమైనటువంటి సమస్యని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ప్రధాన సమస్యలన్నింటినీ పక్కన నెట్టడానికి చేస్తున్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న ఒక ఆటగా మేమైతే భావిస్తున్నాం. చిహ్నాల్లో మార్పు కావచ్చు, పాటలో ఇదంతా ఒక భావోద్వేగానికి సంబంధించిన ఎమోషనల్ అంశాలు తప్ప ఇంకో వేరే అంశాలు అయితే కావు కదా. ఏమున్నది అంతే, ఏమైనా ఉన్నదా? అప్పుడు టీఎస్ ఉండే, టీఎస్ తీసి టీజీ పెట్టిండు. ఏమొచ్చింది? ఏమైనా వచ్చిందా? ఏమైనా తేడా వచ్చిందా? క్షణానికి అనుకోవడం అంతే, అంతకుమించి ఏముందా? విద్యారంగంలో మార్పు వచ్చిందా? వైద్య రంగంలో మార్పు వచ్చిందా? ఉపాధి రంగంలో మార్పు వచ్చిందా? వ్యవసాయ రంగంలో మార్పు వచ్చిందా? పారిశ్రామిక రంగంలో మార్పు వచ్చిందా? ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆదివాసీ గూడాల్లో ఉన్న ప్రజలకు ఏమైనా మార్పు వచ్చిందా? వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే అనేక రకాల 6 గ్యారెంటీ రూపంలో ఉన్న 13 గ్యారెంటీలకు ఏమన్నా దానివల్ల ప్రయోజనం జరిగిందా? ప్రజలకు ఏమన్నా జరిగిందా? ప్రజలంటే ఎవరైనా తీసుకోండి మీరు, కూటికి లేని వాళ్ళు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏమైనా టీఎస్ తీసి టీజీ పెడితే ఏమన్నా మార్పు వచ్చిందా? ఈ జయో జయో అనేదో పాట అయితే గీతం తీసుకురావాలనుకుంటున్నారు, లేకపోతే చిహ్నాన్ని తీసుకురావాలి. చిహ్నం ఏముంటుంది? లెటరేట్లో ఒక పక్కకు ఉంటుంది, అంతే కదా. అంతకుమించి ఏమైనా ఉన్నది ఆడ? అసలు ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింపు? ఆ లెటర్లు ఎవడు చూస్తాడు? ఎవడేం చేస్తాడు? ఎవరికి ఏం సంబంధము? ఆ ప్రజల జీవితానికి, జీవన విధానానికి, లేకపోతే ఒక గిట్టుబాటు ధరకి ఈ గేయానికి, చిహ్నానికి, విగ్రహానికి ఏమన్నా పొంతనం ఉందా? రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరకి ఏమన్నా పొంతనం ఉందా? రైతు రుణమాఫీకి దీనికి ఏమన్నా పోలిక ఉందా? రైతు ఆశించినటువంటి వేరే ప్రయోజనాలకి దీనికి ఉందా? నిరుద్యోగులు పట్టభద్రులై ఉద్యోగాల కోసం ఊర్లకు పోలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక, హైదరాబాదులో ఆడ ఈడ ఏదో పని చేసుకుంటూ తలెత్తుకొని జీవించలేక 30 ఏళ్ళు గడిచినా పెళ్లి పిల్ల దొరకక సస్తున్నటువంటి యువకులకి ఏమైనా దీనివల్ల ప్రయోజనం ఉందా? అమరవీరుల కుటుంబాలకు ఏమైనా సంబంధం ఉందా? ఇక అది పెద్ద కథ. బతుకునేల గురించి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. జర్నలిస్టులకు ఉందా? లాయర్లకు ఉందా? ఉద్యోగస్తులకు ఉందా? నిరుద్యోగులకు ఉందా? రైతులకు ఉందా? కార్మికులకు ఉందా? ఏం ప్రయోజనం ఉంది? ఒక అప్రధానమైనటువంటి సమస్యను తీసుకొచ్చి దాన్ని ప్రధానంగా చేసి చర్చకు పెట్టించి ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీలో పార్లమెంటు సందర్భంగా ఇచ్చిన హామీలని కార్యరూపంలో తీసుకురావడానికి ఎందుకు చర్చ చేస్తలేరు? 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కార్యరూపంలో తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? ఈ మొత్తంలో తీస్తే తెలంగాణ ఉద్యమకారులకి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఏదైతే 250 గజాల భూమి అన్నారో దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ఏదైతే జూన్ 2వ తేదీ కల్లా ఆగమేఘాల మీద సెలబ్రేషన్స్ ఏర్పాట్లన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నావు కదా, మరి ఎవరిని ఉద్ధరించడానికి? నీ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికా? నీ టపాసులు కాల్చుకోవడానికా? నీ ఆడంబరాలు చేసుకోవడానికా? నీ ఉపన్యాసాలు దంచడానికా? ఎవరికి కావాలి ఇవన్నీ? మాకు ఏమైనా తిండి పెడతాయా? ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందానండి, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం.